ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. కేడి స్టార్ట్ చేయి. నన్ను వదలండి. సార్ వద్దు సార్, నిజం చెప్తాను సార్, కొట్టకండి సార్. మేడం మేడం ప్లీజ్ మేడం, నిజం చెప్తాను మేడం, కొట్టద్దని చెప్పండి మేడం, నేను నిజం చెప్పేస్తాను మేడం. చెప్తానంటున్నాడు కదా కేడి, ఒక్క నిమిషం గ్యాప్ ఇవ్వు. అది నిజమని మనకు అనిపించకపోతే మళ్ళీ మొదలు పెడతావు కానీ. సరే జడి, చెప్పు. మల్లన్న భార్య ప్రియకి నాకు అక్రమ సంబంధం ఉందండి. హో, ఈ విషయం మల్లన్నకి తెలియకుండా చాలా రోజులు జాగ్రత్త పడ్డాం. ఆ యువరాజ్తో మల్లన్న గొడవపడిన వారం తర్వాత ఒకరోజు తల్లో పువ్వులు పెడితే ఎంత అందంగా ఉన్నావు ప్రియా, ఈ అందం అంతా నాది. ఎవరొచ్చారే? నాకేం తెలుసయ్యా, వెళ్ళి దాక్కు పో. లోపలికెళ్ళు, వెళ్ళు. ఈ టైంలో వచ్చావేంటయ్యా? నా ఇంటికి నేను ఏ టైంలో అయినా వస్తానే, నీకేంటే? రావాలనిపించి ఒక ఆఫీసి బార్కు సెలవు పెట్టి వచ్చా. దా వదలవయ్యా. దావే వదలమన్నానా? మొగుణ్ణి తోస్తావంటే? ఇది మా మేనేజర్ లైటర్ కదా, ఎక్కడెందుకుంది? ఏమో నాకేం తెలుసయ్యా, నువ్వే తెచ్చిపెట్టుంటావేమో. ఏదో జరుగుతోంది, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. ఎక్కడే వాడు చెప్పు. ఎవరు లేరయ్యా. ఎక్కడ దాచావు చెప్పు, చెప్పు. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఎవరు లేరు, అంతా నీ అనుమానం. చంపేస్తా, నువ్వు దాచావాన్ని. ఎక్కడున్నాడే? రారా బయటికి. మల్లన్న మల్లన్న నువ్వు చెప్పేది నేను వినేది. చెప్పేది విను మల్లన్న. కొట్టకు మల్లన్న, కొట్టదు మల్లన్న. నిన్ను చంపేస్తాను. మల్లన్న ఆగు మల్లన్న, మల్లన్న ఏం చేస్తున్నావు మల్లన్న? చంపేస్తాను రా. వదలవయ్యా, వదలు, వదలవయ్యా. చచ్చిపోయాడు ప్రియా. ఇప్పుడు ఈ శవాన్ని ఏం చేద్దాం గిరి? ఏదో ఒకటి చేద్దాం, నువ్వు కంగారు పడకో, పద చెప్తాను. అలా మల్లన్నని చంపావు. అవును మేడం. మరి శవాన్ని యువరాజ్ కారులో పెట్టాలన్న ఐడియా ఎవరిది? అదే దీని వెనకాల ఇంకెవరున్నారని అడుగుతున్నాను.